మంచిది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి మీ అందరి కూడా ప్రభు పేరట షాలోమ్ తెలియపరుస్తా ఉన్నాను. మరి ఈరోజు మనము క్రైస్తవ మరి జీవితంలో మరి ముఖ్యమైన రోజుగా అంటే యాజ్ వెడ్నెస్డేగా మనము జరుపుకుంటూ ఉంటాం. మరి దేవుడు మరి సిలువ వేయబడిన రోజును మొదలుకొని వెనుకకున్న 40 days కూడా మరి క్రైస్తవులందరూ పవిత్రముగా ఆచరించే యొక్క శ్రమల ధ్యానములను బట్టి మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి యొక్క లెంట్ అంటే ఏంటి, మరి లెంట్ యొక్క ప్రత్యేకత ఏంటి? చాలా మంది లెంట్ను ఆచరించే వాళ్ళు ఉంటారు, కొందరు అవసరమని అడిగే వాళ్ళు ఉంటారు. మామూలు రోజుల్లో ఫాస్టింగ్ ఉంటే దేవుడు చూడడా, ఉపవాసం ఉంటే దేవుడు చూడడా అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలానే కాదు, ఫాస్టింగ్ ఎప్పుడైనా ఉండొచ్చు, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, వినేవాడిగా ఉండొచ్చు. అయితే ఈ లెంట్ క్రియేట్ చేయడానికి ఒక ప్రాముఖ్యమైన సందర్భము అలాగే సమయం ఉంది. ఎందుకు అని అంటే నైజియా కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు మరి క్రీస్తు శకము 325వ సంవత్సరములో మరి చాలా వరకు క్రైస్తత్వము అబద్ధ బోధకులతో మరి అబద్ధ ప్రసంగాలతో నిండిపోయినప్పుడు మరి అప్పుడు ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరిగినప్పుడు అప్పుడున్న చర్చిలో ఒక మెయిన్ గొడవగా ఒక పెద్ద డాక్టరీన్స్ ఒక సిద్ధాంతం యొక్క గొడవగా మరి రూపుదిద్దుకుంది. ఆ సమయంలో మరి చాలా మంది మరి అనేకులు క్రీస్తు విషయంలో చాలా వరకు కన్ఫ్యూజన్ అయి యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించాలా, దేవునిగా విశ్వసించాలా, లేదా ఆయన రక్షకునిగా మేము నమ్మాలా, లేదా మరి రానయున్న మెస్సయ్య నానా కాదా అని ఇలా అనేకమైన అవకతవకలతో మరి చాలా మంది ఉన్నప్పుడు మరి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయడం ఇది టర్కీ దేశంలో నైసియా అనే పట్టణంలో మరి కౌన్సిల్ ఏర్పాటు చేశారు. కాబట్టి దాని అప్పటి నుంచి నైసియా కౌన్సిల్ అని కౌన్సిల్లో తెలియపరిచింది ఏంటి అని అంటే ఆరియస్ అనే ఒక బోధకుడు మరి సంఘంలో తప్పుడు బోధనలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు, దేవునితో సమానుడు కాదు, దేవుని కుమారుడు కాదు, ఎందుకనంటే దేవుని ద్వారా సృష్టింపబడిన వాడే అందరిలాగా అనే బోధన ముందుకు తేవడం వల్ల మరి అక్కడున్న పెద్దలందరూ కూడా మరి ఇదేంటి ఈ రీతిలో రోజు రోజుకు ఆయన బోధలు అభివృద్ధి చెందుతా పోతా ఉన్నాయి. అనేకులు కూడా ఈ యొక్క బోధల విషయాలు ఆశ్చర్యం కలిగి మరి ఇది ఎలా చేస్తే బాగుంటది, ఎందుకు ఈ రీతిలో మరి క్రైస్తవులందరూ విశ్వాసము కోల్పోతా ఉన్నారని తెలిసినప్పుడు ఈ కౌన్సిల్ ఏర్పాటు చేసి అప్పుడు వాళ్ళు డిక్లేర్ చేసినారు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానం, ఆయన దేవుని కుమారుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన దేవుని ద్వారా సృష్టింపబడలేదు కానీ దైవం యొక్క సారాంశం ద్వారా వీళ్ళు ముగ్గురు త్రిత్వమై ఉన్నారని చెప్పేసి తెల్లంగా చేయడం అనేది జరిగింది. అయితే లెంట్ కూడా మరి ఈ యొక్క ప్రాయచిత్తం వయసుగా అప్పుడున్న మరి ఆయన పడుతున్న సిలువ శ్రమలు కూడా మరి అనేకులు తేలికగా తీసుకున్నారు. ఎందుకనంటే ఆ బోధల ద్వారా చాలా మంది డిస్టర్బ్ అయ్యారు. కాబట్టి ఒక పశ్చాత్తాపానికి నిదర్శనముగా మరి లెంట్ సిలువ ధ్యానాలు, క్రీస్తు పడ్డ త్యాగము, క్రీస్తు పడ్డ శ్రమలు, ఆయన చేసిన త్యాగము ఏంటి అని చాలా వరకు మరి తెలియపరిచి మళ్ళీ ప్రత్యేకంగా క్రీస్తు శకం 325 నుంచి ఈ యొక్క లెంట్ సీజన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. లెంట్ అని లాటిన్ పదము, అది ఇంగ్లీష్లోకి వచ్చేసరికి స్ప్రింగ్ అవుతుంది. తెలుగులో మనం వసంతకాలము అనే లాగున మరి మీనింగ్ వచ్చేలాగున ఈ యొక్క శ్రమల దినములకు పేరు వచ్చేలా చేశారు. అయితే ఈ యొక్క లెంట్ అనే పదానికి మరి తెలుగులో చూసుకున్నట్లయితే వసంతకాలం, ఎప్పుడైతే ఎండాకాలం వస్తుందో మరి ఆకులన్నీ రాలిపోవడం చూస్తాం. మరి వర్షాలు లేక ఎక్కడ చూసినా కూడా గడ్డులు కానీ చెట్లు కానీ ఎండిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం, చెరువులు కానీ ఇలాంటివన్నీ. మరి క్రీస్తుని నమ్మకన్నా ముందు, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకన్నా ముందు మనుషుల యొక్క పరిస్థితి కూడా అలాంటిదే. ఒక చెట్టుకు రాలిపోయిన ఆకులు లాంటిదే, ఎండిపోయిన గడ్డి లాంటిదే, రాలిపోయిన పూలు లాంటిదే అని చెప్పేసి ఒక వసంత కాలము మీనింగ్ వచ్చేటట్టుగా లెంట్ అనే వాటిని తీసుకొని ఈ శ్రమల దినంలోకి పెట్టడం జరిగింది. అయితే ముఖ్యముగా చెప్పాలి అని అంటే ఆ యొక్క శ్రమల దినాలు ధ్యానిస్తున్నప్పుడు చాలా వరకు చాలా రకాలుగా దేవునితో మరి సావాసం కలిగి ఉంటారు. మరి పశ్చాత్తాపం పడి మరి ఆయన చేసిన ధ్యానంలోను, ఆయన చేసిన త్యాగంలో ధ్యానిస్తూ మరొకసారి ప్రభు యొక్క కృపను పొందేవారుగా అందరూ ఉండాలని మరి యొక్క లెంట్ను ప్రారంభించడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా మరి పాత్ర వహించిన వాళ్ళు యొక్క కమిటీలో ఫస్ట్ గా అది ఒక 40 hours 40 గంటలు మాత్రమే పెడతాము అని అనుకున్నారు. తర్వాత కొన్ని రోజులు ఆ 40 hours నడిచింది. తర్వాత కొంతకాలానికి మరి 40 దినములుగా అది మార్చినట్టుగా మరి చరిత్ర చెప్తా ఉంది.
అయితే దీంట్లో ముఖ్యముగా పాల్గొన్న వారు రోమన్ బిషప్ విక్టర్ గారు, అంటే పోప్ గ్రెగోరీ గారు. మరి ఆయన ముఖ్యముగా పోప్ గ్రెగోరీ గారు, మరి బిషప్ విక్టర్ గారు, వీళ్ళిద్దరు మొదలై మరి ఇందుట్లో ఈ లెంట్ దాంట్లో ఎక్కువ ప్రభావం చూపి మరి అనేకులను ముందుకు నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే లెంట్ మీన్స్ మనం రాలిపోయిన జీవితంలోకి వెళ్ళి మనం కలిగిన బలహీనతలను పాపములను బట్టి మరొక్కసారి మనము క్రీస్తులో చిగురించి దేవునికి మహిమకరంగా మనం జీవించాలని, మరి దేవుని యొక్క కృప ఆ మనుషుల పట్ల నిలవాలని మరి దేవుడు మరి ఆ మనుషులను ఈ కౌన్సిలింగ్ వాడుకొని ఈ కృపను దయచేశారు. చాలా మంది చాలా రకాలుగా నేటి డినామినేషన్స్ కానీ, కొంతమంది సేవకులు కానీ, విశ్వాసులు కానీ చాలా మంది ఒక డౌట్ఫుల్ గా ఉంటారన్నమాట. ఎందుకు చేయడం అవసరమా, చేయకపోవడం అవసరమా? ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది సుమా. ఏంటి అనంటే, ధ్యానించకపోవడం అనేది పక్కన పెడితే, ఉపవాసము ద్వారా ఈ యొక్క 40 దినాలు ప్రార్థన సావాసం ద్వారా దేవునికి నువ్వు దగ్గర అయ్యించి ప్రపంచాన్ని జయించే గొప్ప శక్తి దేవుడిని ఇచ్చవచ్చు. ఎందుకు అనంటే 40 దినములు 40 రాత్రులు మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 4లో చూసుకున్నట్లయితే తన పరిచర్యకు ముందు దేవునితో గడిపిన వాడిగా మనం చూస్తాం. అరణ్యంలోకి కొనిపోబడినాడు. మరి 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చే ముందు మోషే కూడా 40 days and 40 nights 40 దినములు 40 రాత్రులు మరి ఆ సీనాయి పర్వతం పైన దేవుని యొక్క వాక్ గురించి ఎదురు చూస్తా ఉన్నాడు. ఏలియా 40 రోజులు ప్రయాణం చేసినాడు దేవుని యొక్క సువార్త నిమిత్తం. అలాగే ఇక్కడ మనము కట్టుకునేందుకు, పరిశుద్ధుడైన దేవుళ్ళో మనం కూడా పరిపూర్ణం అయ్యేందుకు ఈ 40 దినములు దేవునితో ఘనముగా ప్రతిరోజు మనకు ప్రార్థన సావాసం ఉంటది, వాక్యం ఉంటది. అఫ్కోర్స్ వారంలో 1 రోజు 2 రోజులు ఉపవాసం చేయగలుగుతాం. కానీ ఏదో ఒక పనిలో పడి, ఏదో ఒక అడవిలో పడి చేయాల్సింది కూడా మనము పరిపూర్ణంగా చేయకుండా అక్కడక్కడ ఆపేస్తూ ఉంటాం. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏదైనా ఉంది అనంటే, ఇది అనుసరించడం వల్ల మన ఆత్మీయంగా మనము బలం నొందిన వారం అవుతాం. క్రీస్తు విషయంలో మనము గొప్పగా విశ్వాసం నొంది దేవుని మహిమపరిచేవారిగా ఉంటాం. అలాగే ఈస్టర్ పండుగ గురించి కూడా ఒక కమిటీ పెట్టిందనమాట. ఎందుకు అనంటే, ఈస్టర్ జరుపుకునే మూమెంట్ లో ఒక్కొక్క తారీఖులో జరుపుకునేవాళ్ళు. యూదులు వచ్చేసి ఒక్క కాలంలో చేసుకునే వాళ్ళు, క్రైస్తవులు వచ్చేసి ఒక్క కాలంలో చేసుకునే వాళ్ళు, కొందరు ఆదివారం పెట్టుకునే వాళ్ళు. ఈ ప్రపంచమంతటా ఈస్టర్ ని వాళ్ళకు నచ్చిన సమయంలో పెట్టుకొని వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అలాగే కూడా ఈ యొక్క నైసియన్ కౌన్సిల్ వాళ్ళు చేసింది ఏంటి అని అంటే, వాళ్ళు ప్రపంచమంతా కలిసి ఈస్టర్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఒకటే సమయమున ఒకటే రోజు. కాబట్టి ఒక డేట్ లో పెట్టేసి ఇది ప్రపంచం అంతా కలిసి, ప్రపంచ క్రైస్తవులు అందరూ కలిసి ఒకటే రోజు చేసుకుంటే బాగుంటది అని చెప్పేసి కూడా దీన్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ విచిత్రమైనది ఇంకోటి ఏంటి అని అంటే, ఈ యొక్క కౌన్సిలింగ్ ద్వారా మరి దేవుని యొక్క క్రైస్తత్వానికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని అంటే, దేవుని పట్ల విశ్వాసము, ఈ ప్రమాణము తండ్రి అయిన దేవునితో ప్రారంభమవుతుంది. ఆయన సర్వశక్తి మంతుడని, పరలోకమును భూమిని సమస్త దృశ్య అదృశ్య వస్తువులను సృష్టించిన వాడని ఇది ధృవీకరిస్తా ఉంది. అలాగే రెండవది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు యొక్క దైవత్వము. నైసియన్ క్రీడ్ యొక్క ప్రధాన ఉద్దేశము యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని స్పష్టం చేయడం జరుగుతూ ఉంది అన్నమాట. ఎందుకు అని అంటే, ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వభావమును కించపరిచిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు చాలా మంది మూర్ఖులు కూడా క్రీస్తు ప్రేమను, ఆయన కృపను అందుకోలేక చాలా రకాలుగా దేవుని ఏ రీతిలో అయితే మాటల ద్వారా దూషిస్తా ఉన్నారో, అవమానిస్తా ఉన్నారో, ఆనాడు కూడా క్రైస్తవులుగా చెప్పబడి కొన్ని అబద్ధ బోధకుల ద్వారా మరి అదే సిచ్యువేషన్ ఆ రోజులో కూడా ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు క్రీస్తు యొక్క దైవత్వము గురించి ఇక్కడ ముఖ్యముగా వాళ్ళు రేజ్ చేయడము, దాన్ని అభివృద్ధి చేయడం అనేది జరుగుతూ ఉంది. అందుట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆయన దేవుని ఏకైక కుమారుడని, ఆయన సృష్టించబడిన వాడు కాదు, తండ్రి నుండే జనించిన వాడు, తండ్రిలోకి వెళ్ళి వచ్చిన వాడు. వాళ్ళందరూ ఏకత్వమై ఉన్నారు. అందుట్లో తండ్రిలోకి వెళ్ళి వచ్చిన వాడే క్రీస్తు, దేవుని ద్వారా సృష్టింపబడిన వాడు కాదని వాళ్ళు రేజ్ చేయడం జరిగింది. అలాగే ఆయన తండ్రితో సమాసారస్యము కలిగిన వాడు, అంటే తండ్రి కుమారుడు ఇద్దరు ఒకే దైవిక స్వభావాన్ని కలిగి ఉంటారు అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇందుట్లో యొక్క 3 పాయింట్లో యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి వీళ్ళు ఎక్కువ రేజ్ చేసి మరి అప్పుడున్న క్రైస్తత్వాన్ని నేటికి కూడా
అభివృద్ధి పొందుతున్న క్రైస్తత్వాన్ని ఉన్న వారిని అందరినీ ఈ యొక్క కౌన్సిల్ కమిటీ ఏదైతే ఉందో అందరినీ బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మూడో పాయింట్ ఏంటి అని అంటే క్రీస్తు చరిత్ర మరియు రక్షణ గురించి. ఎందుకంటే ఆయన యొక్క చరిత్రను చాలా వరకు చాలా మంది తుడిచివేయాలని చూసినారు. చాలా రకాలుగా మరి యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు కాదు అని అబద్ధ ప్రచారాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉంటా ఉన్నారు. మానవ రక్షణ కోసం ఆయన పరలోకం నుండి దిగి వచ్చారని, పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ గర్భాన జన్మించాడని ఇది చెబుతా ఉంది. అయినా పొత్తి పిలాతు కాలంలో సిలువ వేయబడటం, మరణించి తిరిగి లేవడం, పరలోకానికి వెళ్ళడం మరియు వెళ్ళి తీర్పు తీర్చడానికి రాబోతున్నారని ఇందులో వివరించబడింది. ఈ కౌన్సిలింగ్ ఇన్ని పాయింట్స్ రేజ్ చేస్తా ఉంది. క్రీస్తు నిమిత్తము గొప్పగా ఆ రోజుల్లో పోరాడి మరి క్రైస్తత్వాన్ని అంతటిని వాళ్ళు ఏకముగా మరి కలుపుకునే వారిగా మరి చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. నాలుగోది ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ మరియు సంఘము. మరి ఈయన తండ్రి నుండి బయలుదేరిన జీవాధిపతి అని ఆయనను తండ్రి కుమారులలో సమానంగా ఆరాధించాలని చెప్తా ఉన్నారన్నమాట. ఈ యొక్క కౌన్సిల్ నుంచి ఇది కూడా ఉంటా ఉంది. సంఘము ఏకైక పరిశుద్ధత మరియు వ్యాప్తము అపోస్తుల సంఘం పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరుస్తా ఉంది. అలాగే బాప్తీసము నిత్య జీవము, పాప క్షమాపణకై ఒకటే బాప్తీసమని, మృతుల పునరుత్థానము మరియు రాబోయే నిత్య జీవం కోసం వేచి చూస్తున్నామని ముగుస్తా ఉంది. ఈ యొక్క సంఘము ఈ పాయింట్ రేజ్ చేసి దీంట్లోనే కట్టుబడి ఇది కూడా వారికి బోధిస్తూ ఒకటే బాప్తీసము, ఒకటే నిత్య జీవము, పాప క్షమాపణకై ఒకటే బాప్తీసము, మృతుల పునరుత్థానము మరియు రాబోయే నిత్య జీవం కోసము వేచి చూస్తున్నామని ఈ యొక్క కౌన్సిల్ కమిటీ మరి చెప్తూ ముగిస్తా ఉంది. అయితే నేను ఏమంటాను అని అంటే మనం ధ్యానించిన ప్రకారంగా చరిత్ర మనం తీసుకున్నట్లయితే ఏది ఈజీగా రాదు. అఫ్కోర్స్ డినామినేషన్స్ వేరే ఉండొచ్చు, పాస్టర్ల యొక్క తలంపు దేవుడు వాడుకునే విధానం వేరే ఉండొచ్చు, అభిషేక్తులైన వారు దైవజనులు రకరకాలుగా దేవుని చేత వాడుకుని ఉండొచ్చు. కానీ ప్రతిది కూడా దేవుని నామ మహిమార్థమై మరి అది పునరించబడినదే, అది దేవుని యొక్క చిత్తం ప్రకారంగా జరగాల్సిందే. లెంట్ వల్ల మరి ఉపవాసం ఉండి దేవునికి దగ్గరై వారి పాప జీవితాన్ని పాపం అంటే ఎండిపోయిన ఆకులకు నిదర్శనమైన పాపము అది క్రీస్తు నిమిత్తము చిగురించాలి అని మనం ఆయన యందు సావాసం కలిగి ఉంటే ఖచ్చితంగా మనలో ఉన్న బలహీనతలు, మనం చేస్తున్న పాపాలు, మనము చేయాల్సిన ఉన్న ఆలోచన కూడా దేవుడు ఎండిపోయిన ఆకు వల్ల, గాలికి ఎగిరే పొట్టు వల్లే వాటిని అన్నిటిని తీసివేసిన తర్వాత ఆయన నామ మహిమార్థమై మనను గొప్పగా వాడుకుంటాడు. ఆయనలో చిగురించి వారిగా మనను వాడుకునేందుకు మరి దేవుడు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఒకటి చెప్తా ఉన్నాను, యావత్తు క్రైస్తవ సమాజానికి మరి యొక్క వీడియో ఎక్కడి వరకు రిసీవ్ అవుతుందో తెలియదు. ఇది నేను ఫస్ట్గా తీసుకున్న వీడియో కాబట్టి మరి మీరందరూ కూడా క్రీస్తులో చిగురించి వారిగా ఉండాలని, మరి లెంట్ అనుసరించడం వల్ల పెద్ద నష్టం ఏం లేదు. నష్టపోతాము అనుకోవడమే మరి ఆ యొక్క విచిత్రమైన ఆలోచన. అది ఏమాత్రము దేవుడికి మహిమకరంగా ఉండేది కాదు. కాబట్టి ఆనాడు క్రైస్తత్వాన్ని కట్టేందుకు ప్రారంభించిన యొక్క కార్యము ఈ 40 దినాలు కూడా ఒక గొప్పగా దేవుని యొక్క శిల్వ ధ్యానాలను ధ్యానించుకుంటూ దేవుని మహిమపరిచే వారిగా మనం ఉండొచ్చు. కాబట్టి దేవునిలో అధిక శక్తిని, పరిశుద్ధాత్మను పొందిన వారమై ఆయనను మహిమపరిచేందుకు మనం ఇచ్చి దానిని అనుసరించి దేవునికే ఘనత ప్రభావంలో కలిగిన వారిగా, మనం యొక్క ఘనతగా, మనం యొక్క ప్రభావంగా, మనం యొక్క మహిమగా దేవునికి సమర్పించుకునే వారిగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం.